దెబ్బతిన్న 2 గేట్లను పూర్తిగా తొలగించండి. ఏది మేడిగడ్డ గురించి. మేడిగడ్డలో సీసీ బ్లాకులు తీసేసి మళ్లీ కొత్తగా నిర్మించాలి. యాప్రాన్కు మరమ్మతులు, గ్రౌటింగ్ సహా పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలి. మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులు ఏమంటుంది? 2019 నుంచే కాళేశ్వరం బ్యారేజీలకు నష్టం వాటిల్లడం ప్రారంభమైంది. అయితే నీటిని ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టలేదు. వర్షాకాలంలోగా కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటుగా ఈ పరిస్థితికి గల కారణాలను లోతుగా అన్వేషించడానికి బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తున్న మాట ఇది. 2019 అంటే ఈయన కట్టింది ఎప్పుడండి? ఈయన కట్టింది ఎప్పుడు? 4 ఏళ్ళు. అంటే కట్టిన ఇమీడియట్గా ఆ బ్యారేజ్కి, ఆ బరాజ్కి ప్రమాదం సంభవించింది. కట్టిన వెంటనే ఏం చేయాలి దుర్మార్గుడు? ఇప్పుడు సమాధానం చెప్పాలి. నేను ఏమన్నాడు మొన్న ఆ టీవీ నైన్లో కూర్చొని, ఏముందండి ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడ బస్తాలు వేసి ఇట్లా నీళ్ళు ఎత్తిపోయొచ్చు అన్నారంలో కానీ మాట్లాడిండు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తున్నది? 2019లోనే ప్రమాదం సంభవించింది అక్కడ. అవి కుంగడానికి కారణాలు ప్రమాదం, అక్కడ యాప్రాన్లు దెబ్బతిన్నాయి, కాంక్రీట్ బ్లాక్లన్నీ కొట్టుకపోయినాయి. మరి ఏం చేసిండండి 4 ఏళ్ల కింద? అప్పుడే రిపేర్లు చేయించుంటే ఇవాళ ఈ మేడిగడ్డకి ఈ సిచ్యువేషన్ వచ్చుండేది కాదు కదా. దీనికి ఆన్సర్ చెప్తారా మరి ఈయన తాపి మేస్త్రి, ఈయన మొగ ఈయన ఇప్పుడు సిపాయి ఏమంటారు? కాళేశ్వరంలో భాగమైన ఇక అసలే తెలియని కేటీఆర్కి దీని గురించి ఆయనకి బ్లాక్ తెలియదు, నా యాప్రాన్ తెలియదు, నా ఏది తెలియదు. మరి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. 2019లోనే అక్కడ నష్టం జరిగినట్టుగా తెలిసినప్పుడు ఎందుకు అక్కడ రిపేర్స్ చేయలేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలా? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహించారు? మీరు అసలు ఈ డిజైను, ఈ టోటల్ దీంట్లోనే ఒక పెద్ద లోపం ఉన్నది. కట్టడమే నాణ్యత లేకుండా కట్టిరు. డిజైన్ లేదు, క్వాలిటీ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. అక్కడ మీరు తప్పు చేసిరు. అది ఒక భాగం. రెండో భాగము, ప్రమాదం జరిగింది, నష్టం జరిగింది అని తెలిసిన తర్వాత కూడా మీరు నిర్లక్ష్యం వహించారు. ఇది ఎంత నేరం ఇది? ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? కట్టురు అని ఇప్పుడు మళ్ళా వీళ్ళ మీదకి రుద్దుతున్నారు. ఇక్కడ 2 రకాల తప్పులు చేసిరు మీరు ఏమన్నారు? నాగార్జున సాగర్ కొట్టుకపోలేదా, అది కొట్టుకపోలేదా, ఇది కొట్టుకపోలేదా, ఆడ బ్రిడ్జ్ కూలిపోలేదా? సరే కూలిపోయింది, ఓకే జరిగింది అని అనుకుందాం. మరి 2019లోనే అది గుర్తించినారు కదా. 2019లోనే ఆ ప్రమాదం జరిగిందని మీకు తెలుసు కదా. మరి ఎందుకు రిపేర్ చేయలే? అంటే ఎంత క్రైమ్ ఇది? మరి దీనికి కూడా ఆన్సర్ చెప్పాలా? కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన 7వ బ్లాక్లో తెరుచుకొని 8 రేడియల్ గేట్లలో 2ంటిని పూర్తిగా తొలగించాలి. మొత్తం తీసేయాలంటున్నారు. మిగిలిన 6 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచడానికి అవసరమైన చర్యలు చేపట్టండి. ఇలా చేయడంలో సమస్య వస్తే ఆ గేట్లను కూడా తొలగించండి. అంటే ఇప్పుడు పూర్తిగా ఎందుకు ఎత్తాలంటే ఇప్పుడు వర్షాకాలం కదా, వరదలు వచ్చే అవకాశం ఉంది. గట్టిగా వరదలు వస్తే అది ఏమైద్దో ఏం కొట్టుకపోద్దో కూడా అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి ఆ 2 మొత్తం గేట్లను తీసేసి 6 గేట్లు పైకెత్తండి అని చెప్తున్నారు. ఒకవేళ అది తీయడం కూడా పైకి లేపడం కూడా కాకపోతే మొత్తం తొలగించండి అని చెప్తున్నది. దెబ్బతిన్న సీసీ బ్లాకులు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి. యాప్రాన్కు మరమ్మతులు, గ్రౌటింగ్ సహా అనేక పునరుద్ధరణ పనులు వర్షాకాలంలోగా చేపట్టాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటుగా దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి ఇందుకు గల కారణాలు, పునరుద్ధరణ చర్యలను చాలా పెద్ద పునరుద్ధరణ చర్యలు తెలియజేసేందుకు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా నిపుణుల కమిటీని ఎన్డీఎస్ఏ నియమించిన విషయం తెలిసిందే. వర్షాకాలంలోగా మరమ్మతులు చేయకపోతే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున తక్షణం చేపట్టాల్సిన చర్యలతో మధ్యంతర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు 90కి పైగా సిఫార్సులతో నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏ నీటిపారుదల శాఖకు అందజేసింది. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా మేడిగడ్డ బ్యారేజీకి ఉన్న అన్ని గేట్లను పూర్తి స్థాయిలో తెరిచి ఉంచాలి. గేట్ల నిర్వహణకు సంబంధించినవన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. యాప్రాన్ సహా అన్ని యథాతథ స్థితికి తేవాలి అని కమిటీ సిఫారసు చేసింది. నదీ గర్భాన్ని తగిన రీతిలో చదును చేసి పటిష్టం చేయాలి. ఇప్పుడు వర్షాకాలంలోగా ఏమేం చేయాలని వీళ్ళు చాలా క్లియర్గా డీటెయిల్గా ఇచ్చినారు. పియర్ 20కి తీవ్రంగా నష్టం జరిగినందున ఇరువైపులా ఉన్న రేడియల్ గేట్లు 20, 21
పూర్తిగా తొలగించాలి. మిగిలిన 6 గేట్లను సురక్షితంగా పైకి లేపాలి. ఇందులో కూడా ఏమైనా సమస్య వస్తే ఈ గేట్లను కూడా పూర్తిగా తొలగించాలి. 7వ బ్లాక్ ఎగువన దిగువన పక్కకు పోయిన దెబ్బతిన్న సీసీ బ్లాకులు పూర్తిగా తొలగించాలి. ఎక్కడైనా బుంగలు గుర్తిస్తే ఇసుక బస్తాలతో మూసేయాలి. ఇది కొత్తగా సీసీ బ్లాకులు ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ వేయకముందే జరగాలి. కుంగిన 20వ పియర్ వద్ద రాఫ్ట్ జరగడం వల్ల సీకెంట్ పైల్ కటాఫ్కు ప్లింత్ స్లాబ్కు మధ్యలో ఖాళీ వచ్చింది. దిగువన సీకెంట్ పైల్ పైభాగంలోని ప్లింత్ స్లాబ్ దెబ్బతిన్నది. 20వ పియర్ ఎగువ భాగంలోను 17, 18వ పియర్ దిగువ భాగంలోను ఇసుక బుంగలు ఏర్పడ్డాయి. సీకెంట్ పైల్ రాఫ్ట్ జాయింట్ వ్యవస్థ రాఫ్ట్ దిగువన ఏర్పడిన గుంతలతో మరింత లోతుగా పరిశోధన జరగాలి. సో వీళ్ళైతే ఇప్పుడు తక్షణం ఏం చేయాలి అన్న దాని విషయంలో కొన్ని సూచనలు చేశారు. వాటిని ఇమీడియట్గా ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. మళ్ళీ దీనికి ఎన్ని వందల కోట్లు ఏందో కథ. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కాంట్రాక్టరే భరించాలి అని అంటున్నారు. మరి ఎలాంటి భరిస్తుందా ఏం చేస్తుంది అన్నది మరి చూడాలి గవర్నమెంట్ ఎట్లా అనేది. వర్షాలు స్టార్ట్ కాబోతున్నాయి, ఆ రోపు ఇదంతా కంప్లీట్ కావాలి. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ పునరుద్ధరణకు మేము సూచిస్తున్నవి మధ్యంతర తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ చర్యలు ఇప్పటికే దెబ్బతిన్న బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా చూడడానికి మాత్రమే. అయితే స్ట్రక్చర్లో అనూహ్యమైన పరిణామాలు సంభవించి ఇంకా తీవ్రమైన నష్టం జరిగే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. భారీ వరద వచ్చిందనుకోండి, ఏం చేస్తారు దాన్ని? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా పరిశోధన జరగాలి అంటున్నారు. ఇంకా లోపల కింద ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు. మొత్తం ఆగమాగం అయిపోయింది అనుకోండి, 7th బ్లాక్ లాగా అన్ని కుంగినాయి అనుకోండి, సిచ్యువేషన్ ఏంది? కొట్టుకపోతుంది. ఇది కొట్టుకపోతే అది కొట్టుకపోతే అది కూడా కొట్టుకపోతుంది. అంటే వాళ్ళు అదే అంటున్నారు, ఒకవేళ ఏమైనా అనూహ్యమైన పరిణామాలు సంభవిస్తే ఇంతకంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది, ఏం చేయలేమని. ఇది మన సారువారు కట్టిన అద్భుతమైన కట్టడం అట. అందుకే ఇప్పుడు ఇది ఏం చేయాలంటే పనులు జరుగుతున్నప్పుడు ఆ వరదలు వస్తున్న కాలం అంతా ఈ దొంగలను నిలబెట్టాలి. ఆ డ్యాంకు కట్టేసినా తప్పులేదు ఆ బారాజ్కి. ఇగో జియోఫిజికల్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ను 3 బ్యారేజీలకు చేయించాలి. అన్నారం సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించి కూడా ఇలాంటి సిఫార్సులే చేసిందట ఎన్డీఎస్ఏ. మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్లో ప్రారంభించి వెంటనే రిజర్వాయర్లోకి నీటిని నీళ్లు నింపారు. ఆ సంవత్సరం వర్షాకాలంలోనే బ్యారేజీకి దిగువన సీసీ బ్లాక్ యాప్రాన్లు దెబ్బతిన్నాయి. నీటిని విడుదల చేసి పునరుద్ధరణ పనులు చేపట్టకుండా యథావిధిగా నిల్వను కొనసాగించారు. ఆనాడే 2019లోనే నువ్వు చేసి ఉంటే ఇవాళ పరిస్థితి మెరుగ్గా ఉండేది. 2019లో గాలికి వదిలేసిన ఆ బరాజుని అయిపోయినాయి. నీ కమిషన్లు నీకు వచ్చినాయి, కాంట్రాక్టర్ వాడు వీడు అందరు కలిసి మీరు పంచుకున్నారు, కథం అయిపోయింది. అది ఎటుపోతే నాకేంది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజీ రోడ్డు బ్రిడ్జ్ 7వ బ్లాక్ వద్ద కుంగడం గుర్తించారు. పియర్ స్ట్రక్చర్కు నష్టం వాటిల్లడంతో పాటుగా దిగువన 16, 17 పియర్స్ మధ్య 17, 18 పియర్స్ మధ్య 2 ఇసుక బుంగలు ఏర్పడ్డాయి. బ్యారేజీ మొత్తం 8 బ్లాకులు అయితే 7వ బ్లాక్లో 11 నుంచి 22 వరకు పియర్స్ ఉన్నాయి. ఇందులో 16 నుంచి 21 పియర్స్ జరిగిపోయినాయి. పియర్స్కు రాఫ్ట్కు బీటలు వచ్చినాయి. 20వ పియర్స్ రాఫ్ట్తో సహా 1.2 మీటర్లు జరిగింది. ఈ పియర్ దిగువన 70 మిల్లీమీటర్ల వెడల్పాటి బీటలు రాగా పైకి వెళ్ళేటప్పటికి 300 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్నదట. అవి క్రాక్స్. రేడియల్ గేట్స్ దిగువన కూడా పియర్స్ బీటలు వారింది. రాఫ్ట్ కుంగింది. 7వ బ్లాక్కు ఎక్కువ నష్టం జరిగింది. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్లు లాంచింగ్ యాప్రాన్లు పక్కకు జరగడం లేదా దెబ్బతినడం జరిగింది. దిగువన రాఫ్ట్ అనేక చోట్ల దెబ్బతినడం లేదా కొట్టుకుపోవడాన్ని గుర్తించాం. రాఫ్ట్ అంటే మొత్తం ఒకటే, అది ఆ రాఫ్ట్ అన్న బేసు టోటల్ ఒకటే. అన్ని పియర్లు అన్ని బ్లాక్లు ఆ రాఫ్ట్ మీదనే ఉంటాయి. ఇది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. ఇగో సుందిళ్ళ బ్యారేజీలో కూడా సీసీ బ్లాక్లు 2019లోనే పక్కకు జరిగినాయట. రాఫ్ట్ వియరింగ్ కోట్ కూడా పూర్తిగా కొట్టుకపోయింది. 2020 మే నెలలో సీపేజీ గుర్తించారు. ఎప్పుడు? 2027 ఉన్నాం మనం, 2024లో ఉన్నాం. వీడు ఎంతవరకు ఉన్నాడు? 2023 వరకు ఉన్నాడు. మరి ఏం చేసిండు? 3 సంవత్సరాలు తాగి అనుకున్నాడు. సింపుల్గా చెప్పాలి. అరే ఎందుకు అనొద్దు ఈ మాట? ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుందంటే ఇది జనం సొమ్ము అండి. ఇది 1,00,000 కోట్ల సొమ్ము. ఇది 2019లో నీకు
అక్కడ సీసీ బ్లాకులు పక్కకు జరిగినాయని తెలిసినప్పుడు 2020లో సీపేజీ గుర్తించినప్పుడు ఏం జరిగిందని గుర్తించి ఇమీడియట్గా మెయింటెనెన్స్ పనులు చేయాలి కదా. 2022 ఆగస్టులో సీసీ బ్లాకులు పక్కకెళ్ళిపోవడం, కొట్టుకుపోవడం కూడా జరిగిపోయింది. 2023 అక్టోబర్లో కూడా సీపేజీని గుర్తించి గ్రౌటింగ్ ద్వారా అరికట్టారు. బ్యారేజీ దిగువన మొత్తం సీసీ బ్లాకులు లాంచింగ్ ఆపరాన్ దెబ్బతినడం, కొట్టుకుపోవడం కమిటీ గుర్తించింది. అంటే సుందిళ్ల బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉన్నది. అన్నారం బ్యారేజీ ఎగువన రాఫ్ట్ వద్ద ఇసుక మేట వేయడంతో పూర్తిగా పరిశీలించడం సాధ్యం కాలేదు. ఇక్కడ కూడా బ్యారేజీ దిగువన 2019లోనే సీసీ బ్లాకులు పక్కకు జరిగాయి. మళ్ళీ 2020లో కూడా సీసీ బ్లాకులు పక్కకు పోయినాయి. రాఫ్ట్ వేరింగ్ కోడ్ కొట్టుకపోయింది. 2020లో 2 చోట్ల సీపేజీ ఏర్పడగా అరికట్టారు. ఆ తర్వాత కూడా వరుసగా ఏర్పడగా 2024 ఫిబ్రవరిలో గ్రౌటింగ్తో అరికట్టారు. సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్లు, బ్యారేజీ మొత్తం దెబ్బతిన్నాయి. స్టిల్లింగ్ బేసిన్ కూడా అనేక చోట్ల పాడైపోయింది. ఇది పనికిరాదండి. ఈ బరాజులు అన్నవి పనికి రావు. కథం పట్టించిండు. మనం లాస్ట్ టైం కూడా చాలా డీటెయిల్డ్గా అసలు ఏం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసినాం. అయిపోయింది దీని పని. దీన్ని మనం మర్చిపోవాల్సిన సిచ్యువేషన్. వాళ్ళ మాటలో క్లియర్గా అర్థమవుతున్నది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు మేము చేసేవి ఏంటంటే భవిష్యత్తులో ఇంకా మరింత ప్రమాదం జరగకుండా ఈ గేట్లు ఎత్తిపెట్టుది, ఆ గేట్లు ఎత్తిపెట్టురు అని చెప్తున్నారు. అంతకుమించి ఏం లేదు ఆడ. ఒకవేళ మళ్ళీ దీనికి వాడు కాంట్రాక్టర్ 400-500 కోట్లు ఏమైనా ఖర్చు పెట్టినా ఇప్పుడు దగ్గర ఒక 2-3 వేల కోట్లు అయితే ఇది ఏం ఆషామాషి కాదు. మరి ఇదంతా కాంట్రాక్టర్ భరిస్తాడా అన్నది చూడాలి. ఇంకా నాట్ ఓన్లీ మేడిగడ్డ, అన్నారం అంతే ఉంది, సుందిల్ల కూడా అంతే ఉంది. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ ఏమైంది అన్నది మళ్ళీ మనకి తెలియదు. ఎందుకంటే మొత్తం అది ఇసుక మీద కట్టిండు. దానికి ఎలాంటి రీసెర్చ్ లేకుండా కట్టిండు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా కట్టిండు. కట్టిన దాంట్లో క్వాలిటీ లేదు. ఒకవేళ ఏమన్నా అయితే మెయింటెనెన్స్ లేదు. ఇంకేనాట ఇసుక బస్తాలు వేయిరాడా, ఇసుక బస్తాలు వేసి ఎత్తిపోయిరాడా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు.